విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మన ఇళ్లలో మనం వండుకునే వంట కన్నా శుచిగా, శుభ్రంగా, రుచిగా ఉండే వంటలేవి ఉండవంటే అంతా ఒప్పుకుంటారు. కానీ ఈ తరం యువతులకి అంత తీరిక, ఓపిక లేదు. అంతకన్నా సమర్థవంతంగా వాళ్ళు చేయగల పనులు అనేకం ఉన్నాయి అంటే మాత్రం చాలా మంది ఒప్పుకోరండి. మొన్న మధ్య అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చారు. అన్నం పప్పు వండి అప్పడాలు వేయించేసి 4 కూరలు, చారు, ఓ కర్రీ పాయింట్ నుంచి తెప్పించి గండం గట్టెక్కించేశాననుకోండి. ఇలాంటి ఉపాయాలు తప్పటం లేదు మనకిప్పుడు. అన్నింట్లోనూ ఆధునిక పోకడలు పోగలం. కానీ ఇంకా వంట చేసే సంపూర్ణ బాధ్యత ఆడవాళ్లదే అనే దృక్పథంలో మాత్రం ఎలాంటి ఆధునికత మనకి ఇంకా రాలేదండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని సంగతులు చెప్తాను. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖులు, ఈ రోజు ఉప్పాడ డిజైన్స్ లోని లేటెస్ట్ కలెక్షన్ ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అందుకోసం నేను వచ్చేసాను సైనిక్ పురిలోని గాయత్రి శారీ హౌస్ కి. మరి గాయత్రి రెడ్డి గారు ఇవన్నీ చూపించడానికి రెడీగా ఉన్నారు. లేట్ చేయకుండా చూసేద్దామా? నమస్కారం గాయత్రి గారు. ఉప్పాడలోని లేటెస్ట్ కలెక్షన్స్ చూపిస్తారని నేను మా సఖులకు చెప్పేశాను. మరి మీరు ఫస్ట్ ఏ చూపిస్తున్నారు? అంటే దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయమ్మా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీకు ప్లెయిన్ అండ్ స్కర్ట్ బార్డర్ చూపిస్తాను. ఓకే, దాంట్లో మీకు బ్లౌజ్ హెవీగా వేసుకోవచ్చు. సారీ ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ నేవీ బ్లూ, సో డబుల్ కలర్ మిక్సింగ్ కదా. డబుల్ కలర్ నేవీ బ్లూ అండ్ చూసారంటే హాఫ్ అండ్ హాఫ్ సారీ. దీన్ని ఏమంటారు? ఇప్పుడు లైన్ వచ్చేసి ఇది ఉప్పాడ పట్టు ప్యూర్. ఇక్కడ వచ్చేసరికి టిష్యూ మొత్తం జరీ. ఇది హాఫ్ సారీ. అవునా? సో బార్డర్ దీనికి ఎలా వస్తుంది? స్కర్ట్ ఉంటే కింద వరకు కంప్లీట్ గా సారీ వస్తుంది. మనకు కావాలంటే దీనిపైన వర్క్ కూడా చేసుకోవచ్చు. దీన్ని సింపుల్ గా వర్క్ బ్లౌజ్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ పళ్ళు ఎలా వస్తుంది అంటారు? దీనికి పళ్ళు ఏమి ఉండదు, రన్నింగ్ ఉంటుంది. ఇంకా రన్నింగ్ పళ్ళు ఉండదు. సో ఇలాంటి ప్లెయిన్ ఉప్పాడ సారీస్ కి బ్లౌజెస్ కొంచెం హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటారు. దీనికి బ్లౌజ్ ఇలా డిజైన్ చేస్తాం. వావ్, చూసారంటే సో కలర్ కూడా కాంట్రాస్ట్ చాలా చాలా అందంగా ఉంది. అండ్ బ్లూ మ్యాచ్ అయ్యేలాగా పెట్టారు. చాలా అందంగా ఉంది. మరి శారీ కాస్ట్ ఎంత చెప్తారు? శారీ కాస్ట్ 3000 నుంచి. సో బ్యూటిఫుల్ శారీస్ అన్ని రీజనబుల్ రేట్ లో చెప్పేస్తారు. మరి నెక్స్ట్ శారీ దీంట్లోనే ఇంకొక కలర్ చూడండి, శాంపుల్ సేమ్ దాంట్లో. సో ఇలాంటివి చాలా చాలా చేసుకోవచ్చు. ఇందులో మెరూన్ ఉంది. సో ఆల్మోస్ట్ సిమిలర్ గానీ కలర్ ఒకటి డిఫరెంట్ గా చూపించారు అంతే. సో మనకు కావాలనుకుంటే ప్లెయిన్ సారీని వర్క్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక లైట్ గా ప్లెయిన్ సారీ కట్టుకుని వాటి బ్లౌజ్ వేసుకోవచ్చు. ఓకే, వర్కింగ్ ఉమెన్స్ కి ఎక్కడైనా కూడా బయటికి వెళ్తే ఫంక్షన్స్ కి ఇలాంటి మంచి లుక్ ఇస్తుందండి. సో సిమిలర్ కలర్ అనమాట, అంటే సిమిలర్ డిజైన్ వేరే కలర్. నెక్స్ట్ సారీ చూస్తున్నారు, ఇది ఉప్పాడలో జామ్దాని ఉన్నది. ఇది కూడా అయితే ఇది వైలెట్ అండ్ ప్యారెట్ గ్రీన్ మిక్సింగ్. అవును, 2 షేడ్స్ కనిపిస్తుంది. మీరు ఒక సైడ్ నుంచి చూసారంటే ప్యారెట్ గ్రీన్ లో ఉంటారు, ఇంకో సైడ్ నుంచి చూసే వాళ్ళకి వైలెట్ లో కనిపిస్తారు. 2 షేడ్స్ వస్తాయి దీంట్లో. మీరు చూసారంటే ఈ ఫ్లవర్స్ లో ఇప్పటి వరకు రానిదంటూ ఇది ఒక కొత్త వెరైటీ. ఇది అనమాట. ఇది సెల్ఫ్ థ్రెడ్ ఇచ్చారు లోపలంతా ఇచ్చి దీనికి అవుట్ లైన్ లా సిల్వర్ తో హైలైట్ చేశారు. ఈ జామ్దానీలో ఇది ఫస్ట్ టైం రావడం ఇలాగా. ప్లస్ దీంట్లో కూడా చూసారంటే మొత్తం సిల్వర్ ఫ్లవర్ కి థ్రెడ్ హైలైట్ చేశారు ఇలాగా. సెల్ఫ్ థ్రెడ్ ఈ టైప్ చేయడం ఇది లేటెస్ట్ సారీ. ఈ డిజైన్ ఓకే, ఇది ఆల్ ఓవర్ సారీ ఇలాగా యాంటిక్ డిజైన్ ఇచ్చాను. మొత్తం యాంటిక్ తో వస్తుంది. మళ్ళీ కింద చూసారంటే మామూలు కొంచెం ప్యారెట్ గ్రీన్ అండ్ కడ్డీ బోర్డర్. ప్యారెట్ గ్రీన్ కొంచెం హైలైట్ చేస్తుంది. మరి పళ్ళు ఎలా ఇచ్చి ఉంటారు? అదే బ్రైట్ లో పళ్ళు ప్యారెట్ గ్రీన్ మాది. వావ్, పళ్ళు కలర్ ఇంకా అట్రాక్టివ్ గా ఉంది. సో మొత్తం ఇక్కడ నుంచి కంటిన్యూ అక్కడ వరకు. ఇది బ్లౌజ్ అది. ఓకే, సో ఇక్కడ వరకు మనకి కంప్లీట్ గా ప్యారెట్ సారీ ఆల్రెడీ వైలెట్ షేడ్ లో ఉంది కాబట్టి ఇది ఒకటి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాము. దీనికి దీని కాస్ట్ ఎంత ఉందంటారు? ఇది కూడా మనకి 15,000 నుంచి 20 లోపల ఉంటుంది మధు. 15,000 నుంచి 20 లోపల. ఇది ఉప్పాడ టిష్యూ సారీ మధు. ఓకే, చూపించారు కదా, దానికి రిలేటెడ్ క్లాత్. అలాగే సేమ్ టిష్యూ సారీ అనమాట. ఓకే, రెడ్ అండ్ గోల్డ్ టిష్యూ. దీని మీద మేము కాంట్రాస్ట్ గా ఇట్లా రా సిల్క్ తో పైపింగ్ ఇచ్చాం. ఓహో, ఇది పైపింగ్ ఇచ్చిందా? నేను ఇచ్చింది ఇది రా సిల్క్ తో చేసాము. ఓకే, ప్లస్ దీనికి వచ్చి ఆల్ ఓవర్ గా చిన్న బుటీస్ గ్రీన్ మ్యాచింగ్ గ్రీన్ పెట్టించి బ్యూటిఫుల్ గా ఆల్ ఓవర్ గా చిన్న బుటీస్ బార్డర్ కి మ్యాచ్ అయిపోయేలాగా. తర్వాత ఇది
ఇవన్నీ నిజాం స్టైల్లో ఉంటుంది మోడల్. దీంట్లో వచ్చి మీకు చూసారంటే మధ్యలో గ్రీన్ కుందన్ పెట్టి మళ్ళీ హైలైట్ చేసి మళ్ళీ మొత్తం మోతీ వర్క్ చేసాం. ఈ బీడ్ ఇక్కడ ఉండే బెట్టి ఇక్కడ కూడా వచ్చింది అనమాట. టోటల్ ఇక్కడ ఈ బార్డర్ అంటే ఏమంటారు? జర్దోసి. ఇదంతా జర్దోసి మోతీ వర్క్. బార్డర్ వచ్చింది మొత్తం మోతీ, అలాగే మధ్యలో మనకి పైపింగ్ కి మ్యాచ్ అయ్యేలాగా ఈ గ్రీన్ అంటారు. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి మనం ఏంటంటే మ్యారేజెస్ కానివ్వండి, అటు ట్రెడిషనల్ గా పూజాస్ కి దేనికైనా యూజ్ అయ్యేటట్టుగా ఉంటుంది. సో మీకు పళ్ళు ఎలా ఇచ్చారు మరి? ఓకే, సేమ్ బీట్స్ కొంచెం దగ్గర పెట్టినట్టున్నారు కదా. పళ్ళులో వచ్చేసరికి ఈ షేప్ మారుతుంది ఇలాగా. ఇక్కడ మీకు శారీలో ఇలా స్ట్రైట్ వస్తాయి చూడండి. పళ్ళుకి వచ్చేసరికి బాగా హెవీగా ఉంటుంది. మొదలు కొంచెం దగ్గరగా డిజైన్ చేశారు. ఈ రెడ్ ఇది గ్రీన్ పైపింగ్ మొత్తం రాసుల పైపింగ్ వచ్చేసింది. బార్డర్ అంతా కూడా వచ్చేసి సింపుల్ గా ఉంటుంది, చాలా రిచ్ గా ఉంటుంది. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ కూడా మోతీ, అలాగే మనకి బార్డర్ కి సెట్ అయ్యేట్టుగా ఈ గ్రీన్ కలర్ చాలా మంచి లుక్ గ్రాండ్ గా ఉంటుంది. యా. సో మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఓకే, వేరే పీస్ అంటే రన్నింగ్ బ్లౌజ్ కట్ చేసాము. కావాలి అని అడిగితే గ్రీన్ లో రా సిల్క్ లో చేసిస్తాము. ఓకే, ఇక్కడ మళ్ళీ కలర్ మారిపోయినట్టుంది కదా. అవును, ఎందుకంటే శారీలో ఆల్రెడీ గ్రీన్ తో ఇచ్చాము మొత్తం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మొత్తం గ్రీన్ పైపింగ్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ కి గ్రీన్ పైపింగ్ పెట్టి స్టిచింగ్ చేపిస్తాము. అందుకని ఇది కొంచెం కాంట్రాస్ట్ గా ఉండడం గురించి బ్లౌజ్ సింపుల్ చేసాము. ఇక్కడ సారీ హైలైట్ చేసాం. అందుకని దీనికి సెల్ఫ్ లో రెడ్ కలర్ స్టోన్ పెట్టించాం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్రీన్ వస్తుంది అంటారా? గ్రీన్ ఇక్కడ పైపింగ్ వస్తుంది. రాసులతో ఇలా పైపింగ్ చేస్తాం గ్రీన్ తో. అది స్టిచింగ్ చేసేటప్పుడు రెడీ అవుతుంది అలాగే. ఓకే, స్టిచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ అంతా కూడా గ్రీన్ తో గ్రీన్ రా సిల్క్ మెటీరియల్ తో మీరు పైపింగ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మనకి దానికి దీనికి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ చూడగానే షాక్ అయ్యాను, గ్రీన్ లేదండి. బ్లౌజ్ సింపుల్ గా ఉండడానికి ఇలా రెడీ చేస్తాం. చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చినట్టుంది కదా. సేమ్ ఎందుకంటే శారీలో మొత్తం గ్రీన్ స్టోన్స్ యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ పర్ల్స్ పెట్టాము అన్నమాట. అండ్ సెల్ఫ్ లోకి వచ్చి ఇక్కడ రెడ్ కలర్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అదే కలర్ ఇచ్చాం. బ్లౌజ్ ని కొంచెం అంటే హైలైట్ చేయలేదు, శారీని ఎక్కువ హైలైట్ చేసాం. అవును, ఇక్కడ అలాగే చిన్న చిన్న బిందీస్ అన్ని కూడా దగ్గరికి పెట్టేశారు. స్లీవ్స్ చూసారంటే ఇది వస్తుంది. దీనికి మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్రీన్ పైపింగ్ ఇస్తాము. అప్పుడు శారీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది. అండ్ దీని కాస్ట్ ఎంత అంటే ఇందాక మీరు ప్లెయిన్ సారీ చూపించి కాస్ట్ చెప్పారు, మీరు వర్క్ చేసిన తర్వాత దీని రేంజ్ 8,000 to 9,000 వరకు ఉంటుంది. చాలా రీజనబుల్ గానే బ్యూటిఫుల్ వర్క్, అలాగే గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఉంది. అలాగే దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా పెట్టారు. ఎనీవేస్, చాలా మంచి మంచి శారీస్ అన్ని కూడా చూపించారు గాయత్రి గారు. ఇలా మా సఖులందరినీ కూడా ఆకట్టుకునేలాగా ఇంత అద్భుతమైన శారీస్ చూపించినందుకు ధన్యవాదాలు. చూసారు కదా సఖులు, ఉప్పాడ డిజైన్స్ లోని లేటెస్ట్ కలెక్షన్ ని బాగా ఆకట్టుకున్నాయి కదా. ఇది ఇవాల్టి సఖి ఫ్యాషన్. మరో అందమైన ఎపిసోడ్ తో మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.